టీఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. దీనిలో భాగంగా వర్షాకాలం ఇన్ని రోజులు పాపం పిల్లలు బళ్ళు సెలవులు ఉండే. ఈ రోజు నుంచి బళ్ళు పునర్ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. స్కూల్స్ అన్నీ తెరుచుకుంటా ఉన్నాయి. అందరు పిల్లలు కూడా స్కూళ్ళలో పోతూ ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఫీజు నియంత్రణ చట్టం అనేది ఇక్కడ ఇంకా తేలే. ప్రైవేట్ స్కూల్లో దోపిడీని అయితే అరికట్టడానికి ఎవరి వంత అయితే లేదు. ఎందుకంటే ఫీజులు అక్కడే కొనాలి, షూలు అక్కడే కొనాలి, బుక్స్ అక్కడే కొనాలి, అన్నీ అక్కడే కొనాలి. వాళ్ళు ఆగడాలు అయితే చేయలేదు. మరి ఈ స్కూళ్ళ యొక్క బస్సుల యొక్క ఫిట్నెస్ కూడా ఏ విధంగా ఉన్నదో ఎంతవరకు పరీక్షించారో ఒకసారి ఆలోచించుకుందాం. దీనికంటే బిగువ వార్తల్లోకి వెళ్ళిపోయి పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి మనం చూసుకుందాం. మన తెలంగాణ మీరు రాకపోతే నేనే రోడ్ల మీదకి వస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులను ఉద్దేశించి ప్రసంగించిండు. వానొస్తే అధికారులు రోడ్ల మీదనే ఉండాలి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన, ఆల్రెడీ జూన్ 9వ తారీఖు నాటే మీకు అంతా చెప్పేసినాం. అయినా ఇప్పటి వరకు కూడా చేయలే. 2 రోజుల వర్షం వస్తేనే ఎంత ఇబ్బందులకు గురైనా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడైనా మీ మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ అధికారులంతా వర్షం పడితే రోడ్లపైన ఉండాలి. ఒకవేళ మీరు లేకపోతే నేనే రోడ్ల మీదకి వస్తా, దానిపైన చర్యలు కూడా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశంలో ఒక విషయాన్ని చెప్పిండు. ఎన్ని రోజుల కాడి నుంచి పాపం గవర్నమెంట్ స్కూల్ తెరిచిన తర్వాత వాళ్ళకు అన్నీ అక్కడనే ఇస్తాను. మధ్యాహ్నం పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ కూడా ఇస్తాను. స్కూళ్ళలో పిల్లలకు అన్నీ అందిస్తాను అని చెప్పేసి ఇప్పుడు స్కూల్స్లలో టైలు, బెల్టులు అన్నీ మేమే ఇస్తాను అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. దానికి సంబంధించి ఎవరైతే ప్రైవేట్ స్కూల్ పిల్లలు పెద్ద పెద్ద కంపెనీల షూలు వాడుతున్నారు, వాళ్ళకు తగ్గట్టుగానే మేము ఒక బ్రాండ్ని ఎన్నుకున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా చూడు సార్, మీరు బట్టలు ఇస్తారు, కనీసం ఆ బట్టలు గుండీలు కూడా చక్కగా పెట్టుకుంటట్టు ఉంటలే, ఏదో కుట్టినామా పోయినామా అన్నట్టే కనపడతా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి. షూలాట చూద్దాం. ఎన్నికైన యూనిఫామ్, బ్రాండెడ్ షూ, ఏడాది విద్యార్థులకు నాణ్యమైన సామాగ్రి, గురుకుల విద్యార్థుల కిట్లు అందజేత. కిట్లో బెల్ట్, టై, స్కూల్ బ్యాగ్, బూట్లు, బెడ్డింగ్ సామాగ్రి, ఇప్పటికే పాఠశాలకు చేరిన పుస్తకాలు, యూనిఫామ్. కుటుంబంలో మహిళా సంఘాలు బిజీ. తొలిసారి ఇంటర్ విద్యార్థులకు బ్యాగ్, బెల్ట్, టై, బూట్లు. విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి. నేటి నుంచి స్కూల్ ప్రారంభం, ముగిసిన వేసవి సెలవులు. మరి మంచి బ్రాండ్ ఇస్తామని చెప్పేసి అంటారు. మరి ఇది ఎంతవరకు మంచి బ్రాండో లేకపోతే వాళ్ళ జేబులో పోయే బ్రాండ్లో ఒకసారి చూడాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మంచిగా జరుగుతుందని ఆశిస్తాను. ఎందుకంటే మేము ఇంతకుముందు ఇచ్చిన స్కూళ్ళు గతంలో ఇచ్చినటువంటి వాళ్ళ స్కూల్లో బట్టలు చూసుకుంటే కనీసం గుండెలు పెట్టుకోవట్లేదు ఆ గురుకులాల పిల్లలకు. ఏదో రంధ్రం ఉన్నదా దానికి ఇట్లా పెట్టినామా అని చెప్పేసి ఉంటుంది. మరి ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు బట్టలు ఏ విధంగా మంచి క్వాలిటీ అయినటువంటి దుస్తులతోటి, క్లాత్ తోటి కుడతారో, మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు తగ్గట్టుగా మీరు అందియాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము. కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి కేటీఆర్ గారు ఒక విషయాన్ని చెప్తాడు. 5 ఏళ్ళ ఆడబిడ్డలకు ఇస్తానన్న 1,500,000 యువతకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి, మహిళలకు ముందు లక్షాధికారులను చేయండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. మీరు అన్నది మీరు ఇవ్వలేదు. ఇక మరి వాళ్ళు మీరే బాకీపడ్డారు. ఒకవేళ మీరు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ పని చేస్తలే. ఒక రాజకీయ సన్యాసం తీసుకునే పని అయితే ఎక్కడైతే ఎవరు తీసుకుంటారు మీరు అంటారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎం ఓకే అంటే సచివాలయం గేటు ముందు కేంద్రం నిధుల వివరాలు వెల్లడిస్తా. ఇప్పటి వరకు కేంద్రం నుంచి 13 లక్షల కోట్ల సాయం అందింది బీజేపీ రామచంద్రరావు అని చెప్పేసి అంటారు. పొద్దుగాలైతే ఒక నోటు తిట్టుకోవడమే సరిపోతాం తప్పితే ఇక ఏమవుతుందో ఒకసారి మనం చూసుకోవాలి. విద్యా వ్యవస్థలో జవాబుదారేది? కాక్రోచ్ ధర్నాలో సోమన్ వ్యాక్ సింగ్, హైదరాబాద్లో ధర్నా.
చౌక్ వద్ద కాక్రోచ్ జనతాపై నివసించినటువంటి నిరసన ప్రదర్శనలో ప్రసంగిస్తున్న సామాజిక కార్యకర్త. వాస్తవానికి కాక్రోచ్ జనతా పార్టీ దేశాన్ని అతలాకుతలం చేసింది. అది హైదరాబాద్లో, ఢిల్లీలో కార్యక్రమం ఏర్పాటు చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి ఈరోజు వీళ్ళంతా ఈ కాక్రోచ్ పార్టీలో ఉన్నటువంటి యువతంతా 100% మంచినీళ్ళు తీసుకుంటారా, లేకపోతే అమ్ముడు పోకుండానే ఉంటారా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అమ్ముడు పోకుండానే చేస్తారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి, ఒకసారి మనం చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ఈరోజు వార్తలు.